వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను ప్రతిభ. వివేక హత్య కేసులో బాధలు తట్టుకోలేకే అప్రూవర్ గా మారానన్న దస్తగిరి. ఇక గౌతమ్ రెడ్డి మరణంపై టీడీపీ నేత పెద్ద డిమాండ్. అసంతృప్తులకు వార్నింగ్ ఇచ్చిన బండి సంజయ్. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు చూద్దాం. వివేక హత్య కేసు నిందితుడు దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధలు తట్టుకోలేకే అప్రూవర్ గా మారిపోయానని టీవీ9 కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పారు. నా భార్య బిడ్డలు అనాథలవుతారని సిబిఐకి జరిగిన నిజం చెప్పేశానని అన్నాడు. తన కుటుంబం కోసం మాత్రమే అప్రూవర్ గా మారానని చెప్పాడు. తాను డబ్బులు తీసుకుని అప్రూవర్ గా మారాను అనేది వాస్తవం కాదని, తనకు భద్రత లేదని అన్నాడు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. గౌతమ్ రెడ్డి మరణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కి వ్యతిరేకంగా కరీంనగర్ కు చెందిన కొందరు నేతలు మళ్లీ రహస్యంగా భేటీ కావడం సంచలనంగా మారింది. దీంతో బండి సంజయ్ వారికి వార్నింగ్ ఇచ్చారు. ఎంతటి సీనియర్ నాయకులైనా సరే పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడి పనిచేయాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. పార్టీలో కొందరు నిరంతర అసమ్మతివాదుల మాటలు నమ్మితే మీ రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందని బండి సంజయ్ హెచ్చరించారు. 17 ఏళ్ల కిందటి బాబ్లీ ప్రాజెక్టు దగ్గర ధర్నా కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది. చంద్రబాబు సహా 23 మంది నేతలపై ఉన్న కేసుకు శుభం కార్డు పడింది. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాబ్లీ ప్రాజెక్టుపై ధర్నా సమయంలో పోలీసులు కేసులు పెట్టారు. అయితే కేసు సందర్భంగా 17 ఏళ్ల తరువాత కోర్టులో మాజీ టీడీపీ నేతలు కలుసుకోవడం కొసమెరుపు. విశాఖ సీతమ్మధారలోని తన కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. వినతులు సమర్పించడానికి ఎంపీ కార్యాలయం వద్దకు ఉత్తరాంధ్రకు చెందిన పలువురు ప్రజలు వచ్చారు. విభిన్న ప్రతిభావంతులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ వారి నుండి మొదటిగా వినతులు స్వీకరించిన ఎంపీ ఆ తరువాత అనంతరం సాధారణ ప్రజలను అనుమతిస్తున్నారు. జీవో 217 పై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. జీవోపై అనవసర దుష్ప్రచారం జరుగుతోందన్నారు ఫిషరీస్ సెక్రటరీ కె కన్నబాబు. కేవలం నెల్లూరు జిల్లాలోని 27 చెరువుల్లోనే పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నామన్నారు. దళారుల చేతిలో మోసపోకుండా మత్స్యకార కమిటీ సభ్యులకు నేరుగా నగదు అందేలా ఈ జీవో తీసుకొచ్చామన్నారు. బయ్యారంపై నిరసన దీక్షలు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఎస్ మండిపడింది. బీజేపీ వాళ్లను గిరిజన ప్రజలు తరిమి కొడతారంటూ గులాబీ ఎంపీలు హెచ్చరించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రేపు నిరసన దీక్షలు చేపడతామని ప్రకటించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏనాడైనా రాష్ట్రం కోసం ఏదైనా అడిగారా అని నిలదీశారు. రైతు బీమా విషయంలో వయసు అడ్డంకి కాకూడదని 59 ఏళ్లు దాటిన వారు చనిపోయినా రైతు బీమా ఇవ్వాలంటూ వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల డిమాండ్ చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చినా స్పందన లేదని అన్నారు ఆమె. ప్రభుత్వానికి కోర్టు చేత మొట్టికాయలు వేయిస్తామన్నారు షర్మిల. దళితుల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం స్వాహా చేస్తోందని విజయవాడలో బీజేపీ ఎస్సీ మోర్చా నిరసన దీక్షలో వ్యాఖ్యానించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే మంజూరు చేయాలని ఆయన పట్టుబట్టారు. యుక్రెయిన్ నుంచి ఈ రాత్రి భారత్కొస్తున్న బృందం. ఇక భారత్ను బలమైన శక్తిగా నిలపాలంటే ఓటే ఆయుధం అన్న ప్రధాని మోదీ. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. యుద్ధ మేఘాలు కమ్ముకున్న యుక్రెయిన్ నుంచి భారతీయులు స్వదేశం వచ్చేస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో ఈ రాత్రికి 254 మంది భారతీయులు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి బయలుదేరుతారు. యుక్రెయిన్లో ఇప్పుడు 20,000 మంది భారతీయులు ఉన్నట్లుగా చెబుతున్నారు. రష్యా యుక్రెయిన్ ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భారత్ బలీయమైన శక్తిగా నిలబడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచంలోని ఒడిదుడుకులు మీకందరికీ తెలుసంటూ దేశాన్ని పటిష్టంగా ఉంచడానికి మీ ప్రతి ఓటు కూడా ముఖ్యమంటూ యూపీలోని సుహేల్ దేవ్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ వివరించారు. కర్ణాటకలోని షిమోగలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో ఇప్పటిదాకా 6గురిని అరెస్ట్ చేశామని ఆ జిల్లా ఎస్పీ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. మరో 12 మందిని ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. అయితే హర్షపై మతపరమైన కలహాలకు సంబంధించి 2 కేసులున్నట్టుగా జిల్లా ఎస్పీ వివరించారు. మరొక వైపు షిమోగాలో శుక్రవారం దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరు సడన్ గా తెరపైకొచ్చింది. ఎన్సీపీకి చెందిన మంత్రి నవాబ్ మాలిక్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే నితీష్ కుమార్ బీజేపీతో సంబంధాలను తెగదెంపులు చేసుకున్న తరువాతే విపక్ష పార్టీల నేతలు చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని నవాబ్ మాలిక్ చెప్పడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ అలాంటి ఆలోచన ఏమీ లేదన్నారు నితీష్.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కార్పొరేట్ గవర్నెన్స్ లోటుపాట్లపై సెబీ తగిన చర్యలు తీసుకుందా లేదా అన్న దానిపై ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. చట్టానికి అతీతంగా విచక్షణాయుత నిర్ణయాలు తీసుకోవడానికి ఎన్ఎస్ఈ వ్యవహారం ఒక ఉదాహరణ అని సీతారామన్ చెప్పడం కీలకంగా మారింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్య పోకడలను అడ్డుకోకపోతే యూరప్ కు ప్రమాదంగా పరిణమిస్తాయని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. చైనా పేరెత్తకుండానే డ్రాగన్ దుందుడుకు చర్యలను ప్రపంచం దృష్టికి తెచ్చారు. ఈ సంఘర్షణకు దూరంగా ఉండడం సమస్యకు పరిష్కారం కాదని పారిస్ లో నిర్వహించిన ఐరోపా మంత్రుల ఫోరంలో జయశంకర్ చెప్పారు. ఆకలితో అలమటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ మానవతా సాయం చేసింది. 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు పంపించింది. విదేశాంగ మంత్రి హర్షవర్ధన్ శ్రింగ్లా జెండా ఊపి దీన్ని ప్రారంభించారు. అటారీ వాఘా బోర్డర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు రోడ్డు మార్గం ద్వారా ఈ గోధుమల లారీలు తరలి వెళ్లాయి. కశ్మీరం మంచుతో నిండిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో లోయకు కొత్త అందాలొచ్చాయి. ఇప్పటికే ఈ అందాలను వీక్షించడానికి పర్యాటకులు వస్తున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధ మేఘాలతో ఆర్టీసీకి పొంచిన ధరల గొండం. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా హిజాబ్ రగడ. రేపు గౌతమ్ రెడ్డికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు. ఇక మల్లన్న సాగర్ ని రేపు జాతికి అంకితం చేస్తున్న సీఎం కేసీఆర్. ఇలాంటి టాప్ 9 మన ఊరి వార్తలు ఇప్పుడు చూద్దాం. మార్చి 1 నుంచి బల్క్ డీజిల్ ధరలు పెరుగుతాయని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. రీటైల్ కంటే బల్క్ లో లీటర్కు ₹4.39 పెరిగిందని చెప్పారు ఆయన. ఇకపై రీటైల్ బంక్ల నుంచి డీజిల్ కొనుగోలు చేస్తామన్నారు. బల్క్ రేట్లు తగ్గాక ఆయిల్ సంస్థల నుంచి కొంటామని ద్వారకా తిరుమలరావు వివరించారు. ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం వికాస్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ముస్లిం టీచర్లను బుర్కా తీసేసి రావాలంటూ ఆదేశించడం వివాదానికి దారితీసింది. ముస్లిం మత పెద్దలతో కలిసి టీచర్లు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనతో యాజమాన్యం దిగొచ్చింది. హిజాబ్ కి తాము వ్యతిరేకం కాదని ప్రిన్సిపల్ కోటిరెడ్డి ప్రకటించారు. కర్ణాటకలోని షిమోగలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష దారుణ హత్యను ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్లో సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిహాదీ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి దాన్ని బజరంగ్ దళ్ కార్యకర్తలు తగలబెట్టేశారు. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు రేపు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అధికారిక లాంఛనాల మధ్య నిర్వహిస్తారు. నెల్లూరులోని గౌతమ్ ఇంటికొచ్చిన రాష్ట్ర మంత్రి సుచరితతో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డిని తలుచుకుని నెల్లూరు విలపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ని రేపు సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేస్తారు. దీని నీటి నిల్వ సామర్థ్యం 50 టీఎంసీలు. ఈ ప్రాజెక్టుకు హార్ట్ ఆఫ్ కాళేశ్వరంగా దీనికి పేరు పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలు కూడా తీరుస్తుంది. అలాగే సిద్దిపేట జిల్లాలో సాగునీటి అవసరాలను మల్లన్న సాగర్ తీరుస్తుంది. పిల్లి కోసం ఇరు వర్గాలు ఘర్షణకు దిగిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో చోటు చేసుకుంది. మా పిల్లంటే మా పిల్లి అని 2 వర్గాలు గొడవకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పిల్లి పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ కు చేరింది. సెటిల్మెంట్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఘర్షణకు కారణమైన బెంగళూరుకు చెందిన పిల్లి అరుదైన జాతిది కావడంతో ఆ పిల్లిని చూడ్డానికి పెద్ద ఎత్తున స్థానికులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఏపీ వ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను అడ్డుకున్నారు పోలీసులు. కలెక్టరేట్ల ముట్టడికి అనుమతి లేదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. దుమ్ముగూడెం మండలంలోని చింతగుప్ప అటవీ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్న 4 ట్రాక్టర్లను జేసీబీ మిక్సర్ ప్లాంట్ వాహనాలను తగలబెట్టేశారు. మరో 3 ట్రాక్టర్లను తీసుకెళ్లారు. సుమారు 50 మంది మావోయిస్టులు ఘటనలో పాల్గొన్నట్టు స్థానికులు చెబుతున్నారు. సాగర తీర నగరం విశాఖ కవలల దినోత్సవానికి వేదికైంది. తెలుగు రాష్ట్రాల నుంచి 31 కవల జంటలు హాజరయ్యాయి. 3 ఏళ్ల చిన్నారులు మొదలుకుని పెళ్లైన వివాహితుల వరకు వివిధ ఏజ్ గ్రూపులకు చెందిన కవలలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి డాన్సులు, వివిధ రకాల పర్ఫార్మెన్స్లతో అద్దరగొట్టేశారు. తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే జయభేరి. ఇక హైదరాబాద్ జలమండలి కోసం బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే ధమాకా విక్టరీ కొట్టింది. 21 కార్పొరేషన్లు, 138 మున్సిపాలిటీలు, 489 నగర పంచాయతీల్లో డీఎంకే హవా కనిపించింది. చెన్నై సహా చాలా ప్రాంతాల్లో అన్నా డీఎంకే వెనుకబడింది. డీఎంకే ప్రభంజనంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తమ మీద విశ్వాసాన్ని ఉంచిన ప్రజలకు సీఎం స్టాలిన్ కృతజ్ఞతలు చెప్పారు.
ఢిల్లీలోని ఏపీ భవన్లో దివంగత నేత గౌతమ్ రెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఎప్పుడు నవ్వుతూ కనిపించి తన కేబినెట్ సహచరుడు గౌతమ్ రెడ్డి ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని మంత్రి బొత్స చెప్పారు. మరొకవైపు సెక్రటేరియట్ ఉద్యోగులు సైతం మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణానికి సంతాపాన్ని తెలిపారు. సినీ నటుడు నరేష్ భార్య రమ్య రఘుపతి హైదరాబాద్, హిందూపురం, అనంతపురంలో వసూళ్లకు చేస్తున్నారంటూ గచ్చిబౌలి పిఎస్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. నరేష్ తో పాటు మాజీ మంత్రి రఘువీరా పేర్లను కూడా వాడుకుంటున్నారని బాధితులు ఆరోపించారు. అయితే రమ్యతో పెళ్లైనా 5 ఏళ్లుగా దూరంగా ఉంటున్నానని, ఈ వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు నరేష్. హైదరాబాద్ లోని జలమండలికి 500 కోట్ల రూపాయలు కేటాయించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతూ ధర్నా చేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మంచినీటి సరఫరా సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. కోల్కతాలో ఆలియా వర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ నెల 18న చనిపోయిన స్టూడెంట్ లీడర్ ఆనిస్ ఖాన్ కు న్యాయం చేయాలంటూ కదం తొక్కారు. సచివాలయం వైపు ర్యాలీగా బయలుదేరడంతో సీన్ ఉద్రిక్తంగా మారింది. వీరందరినీ పోలీసులు నిర్బంధించారు. పంజాబ్ వేర్పాటువాదులతో సంబంధాలున్న పంజాబ్ పాలిటిక్స్ టీవీకి చెందిన వెబ్సైట్ ని, సోషల్ మీడియా అకౌంట్స్ ని కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఈ టీవీకి నిషేధిత 6 ఫర్ జస్టిస్ SFJ అనే సంస్థతో సంబంధాలున్నాయి. ఎన్నికల్లో సమాజంలో అలజడి రేపాలని కుట్రలు చేసినట్లుగా కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో ఉన్న వారికి తమ పబ్లిక్ ఇష్యూ ప్రయోజనాలు వర్తించబోవంటూ ఎల్ఐసి స్పష్టం చేసింది. ఈ పాలసీదారులు రిజర్వ్డ్ కేటగిరీ కింద IPOకి దరఖాస్తు చేయొచ్చంటూ వస్తున్న ఊహాగానాలు తప్పని ఎల్ఐసి తెలిపింది. తమ సంస్థలో ఇతర పాలసీలు ఉన్నవారు మాత్రం IPOకి దరఖాస్తు చేసుకోవచ్చని ఎల్ఐసి వివరించింది. శుక్రవారం విడుదలవుతున్న గంగూబాయ్ కథియావాడి సినిమాకు వ్యతిరేకంగా బొంబాయి హైకోర్టులో 2 పిటిషన్స్ దాఖలయ్యాయి. తమ ప్రాంతమైన కథియావాడి పేరును తొలగించాలంటూ ముంబాదేవి ఎమ్మెల్యే అమీన్ పటేల్ కోర్టుకు వెళ్లారు. కథియావాడి ఒకప్పుడు వేశ్యావాటికగా ఉండేదని, ఇప్పుడు కాదని కామాటిపురాకు చెందిన శ్రద్ధా సుర్వే కూడా పిటిషన్ వేశారు. రేపు హైకోర్టు ఈ పిటిషన్స్ ని విచారిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నోయిడాలోని సూపర్ టెక్ జంట భవనాల ధ్వంసం మొదలైంది. ఈ భవనాలు నిబంధనల్ని ఉల్లంఘించాయంటూ సుప్రీంకోర్టు ధృవీకరించడంతో 100 మంది వర్కర్స్ తో కూల్చివేత చర్యలు చేపడుతున్నారు. మే 22న ప్రధాన బ్లాస్ట్ చేపడతారు. రేపు యూపీ ఎన్నికల్లో 4వ విడత పోలింగ్. ఈశాన్యం యూపీల్లో మోదీ సుడిగాలి పర్యటన. దోపిడీ ముఠాలు మళ్లీ వస్తున్నాయంటూ బీజేపీ అంటుంటే తమది ప్రజాస్వామ్యం కోసం పోరాటం అంటున్న అఖిలేష్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ని పాంచ్ పటాకాలో చూద్దాం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల 4వ దశలో 59 సెగ్మెంట్స్ కి రేపు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ జరిగే స్థానాల్లో కీలకమైన లక్నో కూడా ఉంది. చివరి 4 దశల్లో తమ దమ్ము చూపిస్తామంటూ బీజేపీ ధీమాగా చెబుతోంది. దీంతో ఈ 4వ దశ కీలకంగా మారింది. మణిపూర్లో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని మోదీని చూడటానికి అక్కడి జనం ఎగబడ్డారు. రాజధాని ఇంపాల్లో ప్రధాని కారులో వెళుతూ ఉంటే ఆయనకు జయ జయ ధ్వానాలు పలికారు. మణిపూర్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని హామీలు గుప్పించారు. రామాయణంలో లంకేష్ ఉన్నట్లే యూపీలో సమాజ్వాదీ ఒక దంగేష్ అని అభివర్ణించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. గత సమాజ్వాదీ సర్కార్ మాఫియాలను, ఉగ్రవాదుల్ని కాపాడితే తాము వారందరినీ తరిమేశామంటూ బహ్రైచ్ ఎన్నికల ప్రచార సభలో యోగి చెప్పారు. ఈ ఎన్నికల్లో తమపై బీజేపీ చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తాము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. యోగి సర్కార్ రైతులతో పాటు అందరినీ ఇబ్బందులు పెట్టారని అన్నారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ డిజిటల్ ప్రచారంలో దూసుకుపోతోంది. రైతులు ఇబ్బంది పడుతుంటే యోగి కులాసాగా ఉన్నారని చెబుతూ ఒక సమాజ్వాదీ యానిమేటెడ్ వీడియో విడుదల చేసింది. లఖింపూర్ ఖేరీ రైతుల మీదకు జీపు దూసుకొస్తుంటే అఖిలేష్ దాన్ని ఎదుర్కొన్నారని అర్థం వచ్చే విధంగా ఈ యానిమేటెడ్ వీడియోని జనంలోకి వదిలింది సమాజ్వాదీ పార్టీ. యూపీలో బీజేపీ ప్రచార సభ నుంచి వస్తున్న వారికి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎదురుపడ్డారు. ప్రియాంకను చూడగానే వారు కాంగ్రెస్ మేనిఫెస్టోని లడ్కీ హూ, లడ్ సక్తి హూ ప్రచార సామాగ్రిని కోరారు. వాటిని వెంటనే ప్రియాంక వారికిచ్చారు. దీంతో యూపీ పరిస్థితి బీజేపీకి వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ చెప్పుకుంటోంది.
గోరఖ్పూర్ ఎన్నికల ప్రచారంలో లక్ష్మీదేవి ఇంటికి ఎలా వస్తుందో చెప్పి ఓట్లు అడిగారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇంటికి లక్ష్మీదేవి సైకిల్ మీద రాదని, ఏనుగు మీద రాదని, చెయ్యి ఊపుతూ రాదు అంటూ సమాజ్వాదీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల గుర్తుల్ని ఎద్దేవా చేశారు. లక్ష్మి కమలం పువ్వుపై మాత్రమే కూర్చుని వస్తుందంటూ కాస్త డిఫరెంట్ గా రాజ్నాథ్ వివరించారు. యూపీలో 2019 నాటి ఎన్నికల్లో చీరలో కనిపించిన రీనా ద్వివేది అనే ఈ ఎన్నికల అధికారి మీకు గుర్తున్నారా? ఇప్పుడు అదే అధికారి మోడర్న్ డ్రెస్ లో కనిపించారు. వస్త్రధారణ ఏదైనా సరే ఆమె లుక్స్ తో అదరగొట్టేశారు. ఈమె ఫోటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వివాదాస్పద గురువు డేరా బాబాకు ప్రభుత్వం Z+ భద్రత కల్పించింది. ఎన్నికల వేళ ఆయన పెరోల్ మీద విడుదలవుతున్నారు. ఆయన్ని పోలింగ్ కి ముందు విడుదల చేయొద్దని డిమాండ్స్ వచ్చాయి. పంజాబ్ లో పోలింగ్ ముగియడంతో డేరా బాబా బయటకొస్తున్నారు. మోదీని టీవీ డిబేట్ కి పిలిచిన ఇమ్రాన్ ఖాన్ ఇక ఉక్రెయిన్ పై దూకుడు చూపిస్తున్న రష్యాపై ఆంక్షలు విధించడం మొదలైపోయింది. ఇలాంటి టాప్ 9 న్యూస్ ని న్యూస్ జంక్షన్ లో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే చర్చల పాట పాడుతోంది పాకిస్తాన్. భారత ప్రధాని మోదీని టీవీ చర్చకు రావాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి చర్చలే ఉత్తమ మార్గం అంటూ రష్యా టుడే అనే టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఇమ్రాన్. యుక్రెయిన్ లో రెబల్స్ కి పట్టున్న డొనెస్క్, లుగాన్స్క్ ప్రాంతాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వతంత్ర దేశాలుగా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతాల్లో రెబల్స్ కార్లకు జెండాలు పెట్టుకుని ఊరేగుతున్నారు. అయితే యూరోపియన్ యూనియన్ ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆంక్షలు విధించడంపై మల్లగుల్లాలు పడుతోంది. తమ సార్వభౌమత్వాన్ని రష్యా దెబ్బతీయడంతో ఆ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. అటు రష్యాపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ చర్యలకు సిద్ధమయ్యారు. మరొకవైపు ఉక్రెయిన్ కు మద్దతుగా పలు దేశాలు గళం విప్పాయి. మరొకవైపు 5 రష్యన్ బ్యాంకులపై బ్రిటన్ ఆంక్షలు పెట్టింది. 3 రష్యన్ కుబేరుల అకౌంట్స్ ని ఫ్రీజ్ చేశారు. రష్యా చర్యను తప్పుపట్టిన జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి యుక్రెయిన్ మీదుగా తమ దేశానికి నిర్మించే గ్యాస్ పైప్లను ఆపేస్తున్నట్టు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ సోల్జ్ ప్రకటించారు. దీన్ని నోర్డ్ స్ట్రీమ్ 2 అని పిలుస్తున్నారు. జర్మనీ ఈ పైప్ లైన్ ను అనుమతిని రద్దు చేయడంతో ఈ భారీ ప్రాజెక్ట్ ఇక ఆగిపోయినట్టే. యుక్రెయిన్ పై ఏ క్షణమైనా ముప్పేట దాడి చేయడానికి రష్యా మిగ్ విమానాలు రైమంటూ దూసుకుపోతున్నాయి. అటు నల్ల సముద్రంలో యుద్ధ విమాన వాహన నౌకలపై హెలికాప్టర్లు విహరిస్తూ యుద్ధమే వస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ చాటుతున్నాయి. కెనడాలో కరోనా రూల్స్ కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. ఆందోళనకారులను పోలీసులు తొక్కేయడం, తన్నడం వంటి చర్యలకు పాల్పడ్డారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న నిరసనకారులపై పోలీసులు పైశాచిక దాడి చేసి విమర్శలొస్తున్నాయి. ఇటలీలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మళ్లీ రగులుతోంది. దట్టమైన పొగ, లావా వెదజల్లుతోంది. సిసిలీ నగరంపై బూడిద మేఘంలా ఆవరించి ఉంది. మౌంట్ ఎట్నా గర్జిస్తుండటంతో ఇటలీ అప్రమత్తమైంది. చదరంగం ఛాంపియన్ కార్ల్సన్ ను ఓడించి సంచలనం సృష్టించిన తమిళనాడు టీనేజర్ ప్రజ్ఞానంద ఇప్పుడు హీరో అయిపోయాడు. ఎంతో మందికి ఆదర్శం ఇప్పుడితడు. అతడికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంకతో సిరీస్ కు ముందు భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ జట్టు నుంచి వైదొలిగాడు. ఆయనకు గాయం కావడంతో ఈ సిరీస్ కి అందుబాటులో లేకుండా పోయాడు. రాధేశ్యామ్ టీంలో జాయిన్ అయిన బిగ్ బి అమితాబ్. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తాజా ముహూర్తం ఫిక్స్ అయింది. తేజ బర్త్డే సందర్భంగా 2 సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. తగ్గే ప్రసక్తే లేదంటున్న మేజర్ మూవీ. షారుఖ్ తో సినిమా చేయబోతున్న రాజ్ కుమార్ హిరాణి. ఇటువంటి టాప్ 9 సినిమా కబుర్లు ఇప్పుడు చూద్దాం. దర్శకుడు తేజ బర్త్డే సందర్భంగా కొత్త సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చేశాయి. అభిరామ్ దగ్గుబాటి హీరోగా పరిచయం అవుతున్న హింస మూవీ షూటింగ్ పూర్తయినట్టు వెల్లడిస్తూ ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు నిర్మాతలు. విక్రమాదిత్య పేరుతో మరో లవ్ స్టోరీని డైరెక్ట్ చేయబోతున్నారు తేజ. యాక్షన్ రోల్స్ చేయడమే తనకిష్టం అంటున్నారు దీపికా పడుకునే. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒక పర్ఫెక్ట్ యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నా అన్న దీపికా పఠాన్ సినిమాతో ఆ కల నెరవేరిందన్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. బాలీవుడ్ వర్స్టైల్ స్టార్ రణ్దీప్ హుడా ఒక ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్యాట్ పేరుతో నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న యాక్షన్ సిరీస్ ఇది. ఇందులో లీడ్ రోల్ రణ్దీప్ దే. పంజాబ్ డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ తో ఈ సిరీస్ ని రూపొందిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టేశారు. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఏప్రిల్ 15 నుంచి ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు కింగ్ ఖాన్. గతంలో మున్నాబాయ్, ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ సినిమాల్ని కూడా షారుఖ్ తోనే చేయాలనుకున్నారు హిరాని. రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ ని రీస్టార్ట్ చేశారు మేకర్స్. ఇందులో బిగ్ బి, అమితాబ్ తో వాయిస్ నెరేషన్ ఇప్పించారు. తెలుగులో కూడా ఒక సీనియర్ హీరో వాయిస్ వినిపించే అవకాశం ఉంది. మార్చి 11న రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ నుంచి మార్చి 2న మరో ట్రైలర్ విడుదల చేయడానికి ప్లాన్ జరుగుతోంది.